నమస్తే అండి, నేను విజయశీల ఫ్రమ్ సంప్రద, మేకింగ్ ట్రెడిషన్స్ మోర్ ఫ్యాషనబుల్. ఈరోజు మనం ప్యూర్ కాటన్ శారీస్ మంచి టెంపుల్ బార్డర్తో ఉన్న చీరల్ని చూద్దాం. అలాగే ఆ చీరల్ని మిక్స్ అండ్ మ్యాచ్ ఎలా చేసుకోవాలో కూడా తెలుసుకుందాం. ఫస్ట్ శారీ వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్, కల్నేతలో ఒక స్ట్రైప్ లాగా మనకి ఎల్లో కలర్తో డ్యూయల్ టోన్లో నేయడం వల్ల లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో మనకి బార్డర్ అంతా కనబడుతుంది. దాని మీద టెంపుల్ వీవింగ్ అంతా ఎల్లో కలర్ థ్రెడ్ వీవింగ్తో పాటుగా ఉంది. ప్రతి టెంపుల్లోనూ ఇన్వర్టెడ్ వీ ప్యాటర్న్లో మనకి స్ట్రైప్స్ లాగా వచ్చాయి. ఆ తర్వాత సింపుల్గా ఒక 5 లైన్ స్ట్రైప్స్ తీసుకొని దాని మీద మళ్ళీ టెంపుల్ వీవింగ్ క్రీమ్ కలర్ కాంబినేషన్తో పాటుగా వచ్చింది. ఈ శారీని మనం డబుల్ టెంపుల్ వీవింగ్ బార్డర్ అని కూడా అనుకోవచ్చు. శారీస్ అన్నీ కంటిన్యూస్ 6.2 మీటర్స్ రన్నింగ్ బ్లౌజ్తో పాటుగా ఉంటుంది. అలాగే సింపుల్ అండ్ న్యాచురల్ పల్లూస్ ఈ శారీస్తో పాటుగా ఉన్నాయి. చీరలో వచ్చిన కంటిన్యూస్ రన్నింగ్ బ్లౌజ్ మనం ఈ శారీతో పాటు ట్రై చేయొచ్చు. లేదంటే కొంచెం డిఫరెంట్గా కనబడాలి అనుకున్నా, లేదంటే 1-2 ప్లీట్స్ ఎక్కువ పెట్టుకోవాలి, లాంగ్ పళ్ళు తీసుకోవాలి అనుకునే వాళ్ళు చీరలో ఉన్న బ్లౌజ్ని కట్ చేయకుండా ఏవైనా డిఫరెంట్ బ్లౌజెస్తో మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటే చీరకి అడిషనల్ లుక్ని ఇవ్వచ్చు. శారీలో వచ్చిన ఎల్లో కలర్ కాంబినేషన్ థ్రెడ్ వీవింగ్ కలర్లో ఉన్న ఈ బ్లౌజ్ పీస్, అలాగే బ్లూ కలర్ థ్రెడ్ వీవింగ్ టెంపుల్ వీవింగ్తో పాటుగా మనకి ఉంది. సో కాంట్రాస్ట్ వేలో ఈ బ్లౌజ్ పీస్ ఈ శారీతో పాటు ట్రై చేయొచ్చు. డ్యూయల్ టోన్లో బ్లూ కలర్లో ఉన్న ఈ శారీకి బార్డర్ ఎల్లో కలర్ కాంబినేషన్తో పాటుగా ఉంది. సో సేమ్ కలర్లో ఉన్న ఈ ప్లెయిన్ బ్లౌజ్ పీస్ మనం ఈ శారీతో పాటు ట్రై చేయొచ్చు. కావాలంటే బార్డర్స్ తీసి అటాచ్ కూడా చేసుకుంటే బ్లౌజ్ ఈ చీరతో పాటుగానే వచ్చిందా అన్నంత పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. లేదంటే ఏదైనా డిజైనర్ ఇక్కత్ బ్లౌజ్ కూడా మనం ట్రై చేయొచ్చు. డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్, పాచి గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉన్న ఈ శారీకి బార్డర్ ఎల్లో కలర్ కాంబినేషన్తో పాటుగా డ్యూయల్ టోన్లో వచ్చింది. సో సేమ్ అలాంటి కలర్ కాంబినేషన్తో ఉన్న ఈ ఇక్కత్ బ్లౌజ్ పీస్ ఈ శారీకి పర్ఫెక్ట్ చాయిస్. బ్లూ కలర్కి పింక్ కలర్ థ్రెడ్ వీవింగ్తో పాటుగా ఉన్న ఈ శారీకి కాంట్రాస్ట్లో ఇలాంటి పింక్ ఇక్కత్ బ్లౌజ్ వేస్తే బాగుంటుంది. క్రీమ్ కలర్ కాంబినేషన్తో బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వీవింగ్ చాలా బాగా హైలైట్ అవుతుంది. సో కాంట్రాస్ట్ బ్లౌజెస్కి వస్తే శారీలో వచ్చిన పింక్ కానీ బ్లాక్ కానీ మనం ఈ శారీతో పాటు ట్రై చేయొచ్చు. సో ఇలాంటి సెల్ఫ్ డిజైన్ ఉన్న కాటన్ బ్లౌజ్ పీస్ ఈ శారీతో పాటు బాగుంటుంది. లేదంటే బార్డర్స్లో వచ్చిన గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో ముద్ర డిజైన్ అంతా థ్రెడ్ వీవింగ్తో పాటు ఉన్న ఈ బ్లౌజ్ పీస్ ఈ శారీకి పర్ఫెక్ట్ చాయిస్. బ్లూ కలర్ శారీకి పింక్ థ్రెడ్ వీవింగ్ అలాగే బ్లాక్తో పాటు మనకి శారీ బార్డర్స్ వచ్చాయి. చీరలో వచ్చిన పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో చెక్స్ ప్యాటర్న్లో ఉన్న ఈ బ్లౌజ్ పీస్ అయితే ఈ శారీకి కంప్లీట్ ట్రెడిషనల్ లుక్ని తెచ్చిపెడుతుంది. లేదంటే థ్రెడ్ వీవింగ్ వచ్చిన పింక్ కలర్ కాంబినేషన్తో ఇలాంటి ఇక్కత్ బ్లౌజ్ అయినా బాగుంటుంది. బ్లాక్ అండ్ గ్రీన్తో కాంట్రాస్ట్ వేలో ఎలివేట్ అవుతున్న ఈ శారీకి బార్డర్లో వచ్చిన కలర్ కాంబినేషన్తో ఇలాంటి ఇక్కత్ బ్లౌజ్ని మనం ట్రై చేయొచ్చు. కంప్లీట్ కాంట్రాస్ట్ లుక్ని తెచ్చిపెడుతుంది. లేదంటే బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ రెండు కవర్ అయినా ఇలాంటి చెక్స్ బ్లౌజ్ అయినా ట్రై చేయొచ్చు. చూసారు కదండి, చాలా సింపుల్గా కనబడిన ఈ కాటన్ శారీస్ కట్టిన తర్వాత చాలా హుందాగాను చాలా కంఫర్టబుల్గాను ఉంటాయి. సో ఈ కలెక్షన్ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మరవద్దు.